హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇంట్లోనే బయట కొనే పని లేకుండా ఐస్ క్రీమ్ని అయితే హెల్తీగా ఈ విధంగా చేసి చూడండి. ఈ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నోట్లో ఇట్టే కరిగిపోతుందండి. బయటన వందలు పెట్టే కొన్ని పని లేకుండా ఇలా ట్రై చేయండి. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకోండి. అందులోనే 1 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు ఏదైనా 1 కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి, అది పెద్దదైనా కానీ చిన్నదైనా కానీ. ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు అస్సలు మాడిపోకూడదండి. మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసి పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోనే పొట్టి తీసిన పల్లీలు 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే ఒక 5-6 బాదం పప్పుల్ని, ఒక 5-6 జీడిపప్పుల్ని వేసుకోండి. వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వీటిని అయితే కనుక నానబెట్టేసుకోండి. ఇలా నీళ్ళు వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత చూస్తే పప్పులు బాగా నాని ఉంటాయండి. ఇలా నాని ఉన్న పప్పుల్లో నుంచి పైన బాదం పప్పులు ఉన్నాయి కదండి, బాదం పప్పులకి పైన ఉన్న పొట్టుని తీసేయండి. అన్నింటినీ ఇదే విధంగా తీసేసి ఈ పప్పులను అయితే కనుక రెడీ చేసుకోండి. ఇలా పప్పులన్నింటినీ పైన ఉన్న పొట్టుని తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో పప్పులను వేసుకోండి. పప్పులను వేసుకొని సరిపడినంత వాటర్ని వేసుకొని దీన్ని అయితే మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి, ఆ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్మూత్గా ఉండాలి పేస్ట్ అనేది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 4.5 కప్పుల వరకు పాలను వేసుకోండి. మీగడ పాలను వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది, అలాగే స్ట్రక్చర్ కూడా బాగుంటుంది. ఈ పాలని కలుపుకుంటూ కాసేపు మరిగించుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇలా పాలను అయితే కాసేపు ఒక 3 మినిట్స్ అయితే ఒక 3 నిమిషాలు మరిగించుకోండి. ఇలా పాలన్నింటినీ మరిగించుకున్న తర్వాత ఇందులో అయితే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అయితే కనుక వేసేసుకోండి. పేస్ట్ని వేసుకొని దాన్ని అయితే కంటిన్యూస్గా కలిపేసుకోండి. కలుపుకోకపోతే అడిగి అంటేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కలుపుకోండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కలుపుకున్నప్పుడు కాసేపు అయ్యాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఈ మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఈ పాలల్లో బాగా ఉడికించుకోండి. కాసేపటికి పాలు అనేవి చిక్కబడతాయి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలి. అలాగే నెక్స్ట్ అయితే నేను ఇందులోని కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఉంటే కనుక 1 స్పూన్ వరకు వేసుకొని కాస్త నీళ్ళని వేసేసి ఈ పౌడర్ని అయితే కనుక లమ్స్ ఏమీ లేకుండా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఈ మాత్రం వాటర్ని వేసుకొని దీనిని ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే మరుగుతున్న పాలల్లో వేసుకొని కలుపుకుంటూ వేసుకొని కుక్ చేసుకోండి. ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక ఈ ప్లేస్లో ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే కలర్ కోసం మాత్రమే. కాకపోతే ఆ స్మెల్ నచ్చదు అనుకుంటే కనుక ఫుడ్ కలర్ వేసుకోండి. ఇంకా అసలు మాకు ఆ కలరే అవసరం లేదు అనుకుంటే కనుక కంప్లీట్గా అలానే చేసుకోండి. అలా కాసేపు అది ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నామో పాలు వేసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు పంచదారని వేసుకోండి. షుగర్ కాస్త ఎక్కువగా తీపి ఎక్కువగా తింటాము అనుకుంటే కరెక్ట్గా 1 కప్పు వేసుకోండి. వేసుకొని ఆ పంచదారని కూడా బాగా కరిగేంత వరకు కుక్ చేసుకొని ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయిన తర్వాత చూస్తే ఇలాగా పేస్ట్ లాగా అయితే రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన పేస్ట్ని అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకోండి. మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి అయితే ఈ పేస్ట్ని వేసుకోండి. నేను రెండు భాగాలుగా అంటే 2 సార్లు అయితే కనుక మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను తీసుకునే మిక్సీ జార్ చిన్నది కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీనిని మెత్తగా లమ్స్ ఏమీ లేకుండా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఏదైనా ఒక బౌల్లోకి అయితే వేసుకోండి. వేసుకున్నాక పైనుంచి అయితే కనుక కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అది ఉంటే కనుక వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసేసి దీన్ని అయితే కనుక డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచేస్తే మార్నింగ్ కల్లా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఒక బాక్స్లో వేసుకున్నాను. మరి ఇంకా కాస్త ఉంది కదండి, దానిని కూడా అదే విధంగా మిక్సీ పట్టేసి వేరే బాక్స్లోకి కూడా వేసుకున్నాను. ఇలా 2 బాక్సుల్ని నైట్ టైం అయితే
ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తీసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది. మీకు మార్నింగ్ చూపిస్తాను చూడండి. మార్నింగ్ కల్లా మనకి బాగా ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా రెడీ అయిపోయింది. దీనిని కాస్త జారుగా కావాలి అనుకుంటే కాసేపు నీటిలో ఉంచి 2 నిమిషాలు నీటిలో ఉంచి తీసిస్తే మనకి స్పూన్తో ఈజీగా వచ్చేస్తుంది. నేను వాటర్లో ఉంచకుండానే ఇలా తీసుకుంటున్నాను. కాస్తంత గట్టిగా ఉంటే నాకు ఇష్టం అండి. ఇలాగా చూస్తున్నారు కదా, ఫైనల్లీ మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీరైతే ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి.